BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, నెట్వర్క్ మార్కెటింగ్, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఇది ఎలా ఉంటుంది? దాంట్లో మనం గెయిన్ అవ్వాలంటే గ్రోత్ ఎలా ఉంటుంది, రిస్క్ కానీ వీటన్నిటి గురించి మా వ్యూవర్స్కి. నెట్వర్క్ మార్కెటింగ్, చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే వాళ్ళ మైండ్లో ఒక అపోహ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలేమో, డబ్బులు కట్టి ప్రొడక్ట్స్ ఏదన్నా తీసుకోవాలేమో, డబ్బులు కట్టి సూట్లు కొనాలేమో. చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు నా ఈ 10+ ఎక్స్పీరియన్స్లో నెంబర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ నేను చూశానండి. ఇందులో ఒక బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉంది. దాని పేరు ఏంటని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ మీద సొసైటీలో జనాలకి ఏం ఐడియా ఉందో ఒకసారి మాట్లాడతాం. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలామంది మైండ్ సెట్లో ఏముంటుందంటే డబ్బులు కట్టించుకుంటారు జనాల చేత, ఒకరి కింద ఒకరిని జాయిన్ చేయించుకోవాలి, డబ్బులు మనకు రావు, పైన వాళ్ళకే డబ్బులు వస్తాయి, ఇలాగండి ఇంటింటికి సేల్స్ చేయాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది అనేది చాలామంది ఆడియన్స్లో ఉంటుంది అనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే చాలామంది భూతద్దంలో చూస్తారు. అసలు వాట్ ఈజ్ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్? నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంత ఇన్కమ్ ఉంటుందంటే అసలు ఎప్పుడు మన కళలో కూడా చూడనటువంటి ఒక రెవెన్యూ నెట్వర్క్ మార్కెటింగ్లో జనరేట్ చేయొచ్చండి. రాబోయే రోజుల్లో అప్కమింగ్ డేస్లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ట్రెమెండస్ ఇండస్ట్రీ. మన నరేంద్ర మోడీ గారు కూడా ఆయన చాలా సందర్భాల్లో నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎంకరేజ్ చేస్తూ ఆయన చాలా స్టేట్మెంట్లు చేస్తున్నారు. మీరు కావాలంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వస్తాయి. ఇప్పుడు అది ఇండియన్ గైడ్లైన్స్ ఉంటుంది అనమాట. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ నుంచి ఏదైతే గైడ్లైన్స్ తీసుకున్నటువంటి కంపెనీస్ ఉంటాయో వాటిని మన గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న కంపెనీస్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్, టాప్ కంపెనీస్ ఉన్నాయండి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో 1 సంవత్సరం చేసి 2 సంవత్సరాలు చేసి దాంట్లో లాస్ అయ్యి లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అది ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో డబ్బులు వస్తాయి, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో చేస్తే మంచి ఇన్కమ్ ఉంటుంది అనేది మన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. వాట్ ఈజ్ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నేను ఇప్పుడు ఈ చైర్లో కూర్చున్నానండి. ఇక్కడ కూర్చున్న ప్లేస్ నుండి నా బిజినెస్ని ప్రపంచవ్యాప్తంగా నేను బిల్డ్ చేయగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కడ ఎవరిని డబ్బులు కట్టమని మనీ సర్క్యులేషన్ ఇది ఉండదండి. చాలామంది ఏం చేస్తారంటే ఒక ₹2,000 కట్టాలి, ఒక పర్సన్ జాయిన్ చేయించాలి, మీరు అక్కడ ₹2,000 కట్టాలి అంటే పీపుల్స్ ఎగబడి కట్టేసి మోసపోతున్నాం అంటున్నారు. కొన్ని కాయిన్స్ కొనండి, ఒకరి కింద ఒకరిని జాయిన్ చేయించండి, వాళ్ళు కాయిన్స్ కొనిచ్చండి, వాళ్ళ చేత వాళ్ళని కొనిపించండి అని చెప్పేసి ఇలా మోసపోయిన వాళ్ళు జనాలు ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారండి. కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అవేర్నెస్ వచ్చి వీళ్ళు వెళ్ళారు నెట్వర్క్ మార్కెటింగ్ మీద. నెట్వర్క్ మార్కెటింగ్లో ధనవంతులు ఈజీగా అవ్వచ్చండి. ఎలా అవ్వచ్చంటే ఇప్పుడు మీరు ప్రీవియస్ వీడియోలో సార్ నాకు కూడా అంబానీ కావాలి, టాటా కావాలి, వీళ్ళ నాకు కూడా ఆశ ఉంది సార్ అన్నారు. అలాంటి ఆశ ఉన్న వాళ్ళకి నేను ఇది చెప్తా, సెలెక్ట్ ది రైట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఉండాల్సిన మీరు చూడాల్సిన ముఖ్యమైన లక్షణాలు, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మినిమం ఆ కంపెనీ స్టార్ట్ అయ్యి ఒక 10 years నుంచి మార్కెట్లో నడుస్తూ ఉందా అంటే గుడ్ కంపెనీ. 10 సంవత్సరాలు దాటిందంటే గుడ్ కంపెనీ. మీరు ఎలాంటి కంపెనీ చూస్ చేసుకోవాలో చెప్తా. సార్ ఎలాంటి కంపెనీ ఉంది, మీరు కూడా ఒక కంపెనీ సజెస్ట్ చేయండి అంటే అది కూడా నేను సజెషన్ ఇస్తా. సో గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అంటే 10 సంవత్సరాలు ఉందా, దానికి R&D ఎలా ఉంది, వాళ్ళు ఏం ఉత్పత్తుల మీద బిజినెస్ చేస్తున్నారు, అది దాంట్లో బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది, ఆ ప్లాన్లో వచ్చిన టీంని గెలిపించేలాగుందా, వచ్చిన టీంని యూజ్ చేసుకొని మనం డబ్బులు సంపాదించుకునేలాగుందా, లేకపోతే జనాల చేత డబ్బులు కట్టించి మోసం చేసేలా ఉందా, లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని రిక్రూట్ చేసుకునేలా ఉందా అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు గమనించుకొని ఆ కంపెనీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కొంతమంది పేరెంట్స్ని గైడ్ చేయలేక, సొసైటీని గైడ్ చేయలేక ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో సమ్ ల్యాక్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రక్ అయ్యి చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారండి. అట్ ఏ టైం అదే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ నెలకి ₹1,00,00,000 వరకు ఇన్కమ్ ఎర్న్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ రియల్ లైఫ్ నేను చూశాను. ఒక 10 years నుంచి అబ్జర్వేషన్ కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ MNC కంపెనీ అది. సో అందులో అది వచ్చేసి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. సార్ ఈ కంపెనీ మీరు ఎందుకు తీసుకుంటున్నారు
ఇంకా కంపెనీస్ లేవా అంటే యాజ్ అ బిజినెస్ ట్రైనర్గా నేను అబ్జర్వ్ చేసింది అనమాట. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మీకు ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి కదండి, 2 కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు 2 కార్డ్స్ మీకు ఎలా కనపడుతున్నాయి? ఈక్వల్గానే ఉన్నాయి కదా. ఈ 2 కార్డ్స్ ఈక్వల్గానే ఉన్నాయి. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ని చూసే కోణము ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు కొంతమంది ఒక కంపెనీని ఎలా చూస్తారంటే, ఇప్పుడు మీకు రెడ్ ఎలా ఉందండి? రెడ్ కార్డ్ పెద్దగా ఉంది, బ్లూ చిన్నది. ఇప్పుడు రెడ్ చిన్నగా ఉంది. రెడ్ ఎందుకు చిన్నగా అయిందండి? 2 ఇప్పుడు చూడండి, మళ్ళీ చేంజ్. సరే అండి, పోనీ మీకోసం నేను ఇంకోటి చేద్దాం. ఇప్పుడు ఏ కార్డు పెద్దగా ఉంది? రెడ్. ఏ హ్యాండ్? రైట్ హ్యాండ్. సో ఇప్పుడు బ్లూ. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు 2 కార్డ్స్ ఈక్వలే. మీరు చూస్తే 2 కార్డ్స్ ఆర్ ఈక్వల్, కానీ ఈ కార్డ్స్ మీరు చూసిన డైరెక్షన్ మారింది. ఇప్పుడు చూడండి, 2 కార్డ్స్ ఆర్ ఈక్వల్ కదా, ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఒక కార్డ్ పెద్దగా కనపడుతుంది కదా. అంటే మనం చూస్ చేసుకునే విధానంలో మనము ప్రతిదాన్ని భూతద్దం పెట్టి చూస్తాం జనాలు, కానీ ఏది రైట్ ఏది రాంగ్ డెసిషన్. ఇప్పుడు ఇది రాంగా ఇది రైటా మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 కార్డ్స్ ఒకటే, కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇట్లా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేనైతే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ జెన్యూన్ కంపెనీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కంపెనీ 1978లో స్టార్ట్ చేశారండి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలో లేదు అనేది లేదండి, ప్రతి దేశంలో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యింది. కానీ ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే సింగిల్ ఎన్పీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ కంపెనీలో సింగిల్ ఎన్పీ కూడా పే చేయకుండా ఈ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దిస్ మొత్తం కంప్లీట్గా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉంటాయి కంపెనీలో. హెల్త్ మనకు డైలీ నీడ్స్ ఏవైతే ఉంటాయి, మన హెల్త్కి ఏదైతే న్యూట్రిషన్ కావాలి, ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్లో మనం అంత పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నాం, అది న్యాచురల్ ఫుడ్ అనమాట. సో న్యాచురల్గా దాంట్లో ఉడికే ప్రోడక్ట్స్ తోటి ఇక్కడ మీరు ఇందాక మనం మాట్లాడాం కదా, ఒకరి కింద ఒకరు జాయిన్ చేయించుకుని చైన్ సిస్టమ్ ఫార్మేట్ అని చెప్పేసి, అలా ఉండదు అనమాట. ఇక్కడ అల్టిమేట్గా మీరు ఎంతో మందికి ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఒక ప్లేస్లో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మీరు టీం రిక్రూట్ చేసుకుని వాళ్ళ మీద మీకు లైఫ్ టైం ఎర్నింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు అలాగే బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి లైఫ్ టైం ఎర్నింగ్స్ ఉంటాయి. పైన ఉన్న పర్సన్ గెలుస్తాడు, కింద ఉన్న పర్సన్. అలాంటి బిజినెస్ ప్లాన్ అనేది ఏదైతే ఉందో అదే జెన్యూన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇలాంటి కంపెనీస్ మీరు చూస్ చేసుకోవాలి. చాలామంది మేము నెట్వర్క్ మార్కెటింగ్ చేసాము, ఫెయిల్ అయ్యాం సార్ అంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎప్పుడైనా ఒక వ్యక్తి 2-3 ఇయర్స్ స్టిక్ అనే కంపెనీకి చేస్తే సక్సెస్ అవుతాడు. ఏదో 6 months చేసి వదిలేస్తే సక్సెస్ అవ్వలేదు. మినిమమ్ 3 years ఆ కంపెనీని స్టేబుల్గా హోల్డ్ చేసుకుని పట్టుకోగలిగితే చాలా సక్సెస్ అవుతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జమ్మలమూడి దగ్గర బనగానపల్లి, సో ఈ కంపెనీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారండి, ఫక్రుద్దీన్ గారు అని చెప్పేసి. ఆయన నాకు తెలిసి ఆయన ఒక చాలా పూర్ కుటుంబం నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 3 CR plus రెవెన్యూ జనరేట్ చేశాడు. ఆయన జనరేట్ చేయడమే కాదు, ఆయన ఉన్న టీంలో నెంబర్ ఆఫ్ పీపుల్స్కి ఆయన మంత్లీ 1 lakh to 2 lakhs రెవెన్యూ జనరేట్ చేపిస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాల. సో నాకు ఆ బ్యూటీ నచ్చింది అందులో. సో నేనేమన్నా అంటే ఇటువంటి కంపెనీస్ మనం చూస్ చేసుకోగలిగితే 100% మనము సక్సెస్ అవుతాం. మరి రిస్క్ అనేది ఎలా ఉంటుంది? రిస్క్ అంటే ఇప్పుడు రిస్క్ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు నేను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకోండి, అది నాకు రిస్క్ కదా. సో ఈ కంపెనీ అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న కంపెనీస్ ఉంటాయి. అక్కడ ఏం రిస్క్ ఉంటుందండి? ఇప్పుడు ఈ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేదు, కానీ టైం పెట్టాలి. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు నేను కొంతమందితో గైడ్ చేసిన తర్వాత ఏమైందంటే, వాళ్ళు చెప్పినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు నేర్చుకోవాలి, మేము ఇచ్చే ట్రైనింగ్స్ నేర్చుకోవాలి, నేర్చుకుంటే మీరు ఇక్కడ మీరు పెట్టాల్సిన మీ ఇన్వెస్ట్మెంట్ టైం మాత్రమే. సార్ ఆ టైం కూడా వేస్టే కదా సార్, ఆ టైం కూడా వాల్యుబులే కదా అంటే, టైం పెడితేనే ఎక్కడైనా డబ్బులు వస్తాయండి. టైం పెట్టకపోతారు. నేను కూడా ఏం చెప్తానంటే, ఇమ్మీడియట్లీగా మీరు మీకున్న జాబ్స్ అన్ని రిజైన్ చేసుకుని వెళ్ళి ఇంకో కంప్లీట్ చేయమని చెప్పను. యు ఆర్ సీరియస్ అబౌట్ ఇన్ యువర్ లైఫ్. ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసము చిన్న ఒక పార్ట్ టైం లాగా స్టార్ట్ చేయండి. ఈ కంపెనీలో చాలా టెస్ట్ మోనీస్ చూశానండి నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో. సో దిస్ ఈస్ అ గుడ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. అంటే 45+ years ఉందండి దీని ఎక్స్పీరియన్స్. 45+ years నుంచి ఆ కంపెనీ వరల్డ్ వైడ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా సునీల్ రెడ్డి గారు, నెట్వర్కింగ్ మార్కెటింగ్ బిజినెస్లో మనం తొందరగా మనీ ఎర్న్ చేయాలి, గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఒక చిన్న టిప్. నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ ఆ కంపెనీకి ఒక బిజినెస్ ప్లాన్ తెలుసుకోవాలి. ఆ బిజినెస్ ప్లాన్ ప్రకారము ఎవరిని మోసం చేయకుండా ఆ కంపెనీ ఏదైతే చెప్తా ఉందో అవే మాటలు చెప్పాలి. ఆ కంపెనీ దగ్గర ఏదైతే ఉందో నిజాన్ని చెప్పి అక్కడ టీంను రిక్రూట్ చేసుకుంటూ కంటిన్యూస్ స్పాన్సరింగ్, కంటిన్యూస్గా దాని మీద స్టిక్ ఆన్ అయ్యి దానికోసం ఒక టైంని కేటాయించగలిగితే, అక్కడ సీనియర్స్ గైడ్ చేస్తున్న గైడెన్స్ సపోర్ట్ని తీసుకొని
వీళ్ళు ముందుకు వెళ్ళగలిగితే 100% సక్సెస్ అవుతారు నెట్వర్క్ మార్కెటింగ్లో. నెట్వర్క్ మార్కెటింగ్లో టీమ్ మేనేజ్మెంట్, టీమ్ లీడర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. సో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటూ స్కిల్స్ జనరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారంటే ఆటోమేటిక్గా సొంతంగా వాళ్ళు మంచిగా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక బాసిజం ఉండదండి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్లోనే తప్ప ఇంకే బిజినెస్ తీసుకుని బాసిజం ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు బాసిజం ఉండదంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ లాగా ఉంటారు వాళ్ళు. సో అలాంటి మంచి లైఫ్ స్టైల్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఒక బూమింగ్ ఉంటుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, మన PM నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇంకా మీరు కావాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ దీని గురించి డిస్కస్ చేశారు. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా మనకు దొరుకుతాయి. థ్యాంక్ యూ అండి.